తెలుగులో పోలీస్ కథలకు చిరునామాగా నిలిచే హీరోల్లో రవితేజ ఒకరు. విక్రమార్కుడు, పవర్, క్రాక్, వాల్తెర వీరయ్య ఇలా ఆయన పోలీస్ అధికారి పాత్రలో సందడి చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ ముందు భారీ విజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడు ఆయన మరోసారి మాస్ జాతర కోసం పోలీస్ అవతారం ఎత్తారు. కొత్త దర్శకుడు భాను భోగవరపు రూపొందిస్తున్న చిత్రం ఇది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ముస్తాబోతున్న ఈ సినిమాలో రైల్వే పోలీస్ గా లక్ష్మణ్ బేరే అనే పాత్రలో అలరించనున్నారు రవితేజ. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఈ వేసవిలోనే ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీన్స్ సిసిరోలియో మాస్ పాటలను ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. మాస్ జాతర మూవీని మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లిమ్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో మాస్ జాతర కూడా రవితేజకి మంచి కంబ్యాక్ మూవీ అవుతుందని ఆశిస్తున్నారు రవణ ఫ్యాన్స్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న మాస్ జాతర మూవీలో శ్రీలీల హీరోయిన్. సంక్రాంతికి వస్తున్న మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న బీన్స్ సంగీతం అందిస్తున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. మరి భారీ యాక్షన్ సన్నివేశాలతో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఇందులో విజువల్స్ అభిమానులకు వింటేజ్ రవితేజను గుర్తు తెచ్చేలా ఉన్నాయి. ధమాకా చిత్రం తర్వాత శ్రీలీల మరోసారి ఆయనతో కలిసి ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇక ధమాకా తర్వాత హిట్ లేని రవితేజ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.